విశాఖ మెట్రో ప్రాజెక్టుకు 1-2 నెలల్లో కేంద్రం నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉందని మంత్రి నారాయణ అన్నారు. ఆలోపే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 3 ఏళ్లలో మెట్రోను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో ట్రాఫిక్ సమస్య రాకుండా సెమీ రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నారు. పట్టణ గృహ నిర్మాణ శాఖపై విశాఖలో ఏర్పాటు చేసిన రీజనల్ వర్క్షాప్లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాస్, దక్షిణాది రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వాళ్ళు ఈ మధ్య యాక్చువల్గా మరొకసారి రైడర్స్ దాని విషయం మళ్ళీ ఒకసారి స్టడీ చేయమని ఇచ్చారు. రైట్స్ అనే ఆర్గనైజేషన్కి ఆల్రెడీ ఇచ్చాము. బహుశా వాళ్ళు 1.5-2 monthsలో చేస్తారు. అది అయిన తర్వాత యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే దాన్ని ముందుకు పోతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం టైం డిలే కాకుండా టెండర్స్ ఇచ్చాం, టైం డిలే కాకుండా. బట్ ఆ స్టడీ కూడా మరొకసారి చేయమన్నారు కాబట్టి ఆ స్టడీ చేసేసి వీలైన తొందరలో మేబీ 1.5-2 monthsలో మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. సెక్రటరీ గారిని కూడా యాక్చువల్గా రిక్వెస్ట్ చేశాం. వారు కూడా యాక్చువల్గా ఆ కారిడార్ కూడా చూస్తానన్నారు. వాళ్ళు యాక్చువల్గా కారిడార్ కూడా చూస్తాం. ఇక్కడ విజయవాడ రెండింటి కూడా చూస్తున్నారు. కాబట్టి వీలైన తొందరలో దాన్ని అప్రూవ్ చేయించుకొని స్టార్ట్ చేసి ఒక 3 yearsలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒక సెమీ రింగ్ రోడ్, బికాస్ ఇక్కడ సీ ఉంది, అక్కడంటే సీ లేదు, అందరూ సీ ఉంది కాబట్టి సెమీ రింగ్ రోడ్ని యాక్చువల్గా ప్లాన్ చేయమన్నారు. ఆల్రెడీ విఎంఆర్డీఏ దాని మీద స్టడీ చేస్తుంది యాక్చువల్గాను. దాన్ని కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి అది కూడా చేయడం జరుగుతుంది. Tier 2, Tier 3 స్మాల్ ఏదైతే యూఎల్బీస్ ఉన్నాయో, అర్బన్ అథారిటీస్ ఉన్నాయో, ఈరోజు వాటికి వచ్చే ఇన్కమే వాటి మెయింటెనెన్స్ కూడా సరిపోవట్లేదు కొన్ని మున్సిపాలిటీస్కి. కానీ వాళ్ళ దగ్గర కొన్ని అసెట్స్ ఉన్నాయి. ఆ అసెట్స్ని ఏ విధంగా మానిటైజ్ చేయాలని దాంతో యాక్చువల్గా ఈ వర్క్షాప్ పెట్టారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అర్బన్ ఇన్వెస్ట్మెంట్ మీద, అర్బన్ సస్టైనబిలిటీ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ చాలా ఉంది. అండ్ అందుకని చాలా ఎక్కువ క్వాంటంలో, క్వాంటిటీలో నిధులు కూడా కేటాయిస్తున్నారు. లాస్ట్ ఇయర్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 4 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్, దానిలో కూడా 25% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ, అంటే 1 lakh crores. ఈసారి అలాగే సిటీ ఎకనామిక్ రీజన్స్, మిగతా అన్ని యాక్టివిటీస్కి చాలా నిధులు కూడా కేటాయించి ఉన్నాయి. సో మనకి ఇదొక ఆపర్చునిటీ. కానీ ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం మన వ్యవస్థ ఎలాగ తయారు చేసుకుని ఎలా రెస్పాండ్ అవుతాం అన్న ఒక ప్రిపరేటరీ ప్లానింగ్ కోసం అనేసి ఇవాళ విశాఖపట్నంలో ఈ మీటింగ్ జరిగింది.